దిస్ ఇస్ నవీన్. జాబ్ లేక చాలా మంది అయితే ఎక్కడెక్కడ చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు అండ్ చాలా మంది వేరే ఒక పని అయితే చేసుకుంటారు. బిలో అయితే 20,000 అయితే ఎర్నింగ్ అయితే చేస్తుంటారు కదా. సో వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో దీంట్లో మనకు అర్బన్ కంపెనీలో సో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో అయితే చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. అర్బన్ కంపెనీలో సెలూన్ కానీ, మసాజ్ కానీ, స్పా కానీ అండ్ కిచెన్ కానీ, మనకు ఫుల్ హోమ్ కానీ చాలా మనకు కేటగిరీస్ ఉంటాయి. అందులో నుంచి అయితే మనకు క్లీనింగ్ కేటగిరీలో ఈ వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో దీని గురించి అయితే మీకు ఫుల్ డెప్త్గా చెప్తాను. అండ్ దీంట్లో ఎర్నింగ్ కానీ, ఏజ్ రిలాక్షన్ కానీ, సో మీకు డైలీ ఎంత ఇన్కమ్ ఉంటుంది, డైలీ ఎంత అవర్స్ అనేది వర్క్ చేస్తారు, అలాంటి మీకు ఫుల్ డెప్త్గా అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా చూడండి. మనమైతే ఇప్పుడు అర్బన్ కంపెనీ. సో ఈ కంపెనీ అనేసరికి మనకు అన్ని చోట్ల ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా చోట్ల అయితే ఉంది. అండ్ మనకు దుబాయ్లో కూడా ఉంది అనమాట, యూఏలో. సో మన ఈ అర్బన్ కంపెనీలో అనేది జాయినింగ్ ప్రాసెస్ అండ్ మనకు ఫస్ట్ దీంట్లో అయితే జాయినింగ్ జరుగుతుంది. సో మనకు ఫస్ట్ జాయినింగ్ అనేది ఇప్పుడు ఈ సీజన్ ఉంది కాబట్టి మనకు బాత్రూమ్ క్లీనింగ్లో అనేది జాయినింగ్ అయితే జరుగుతుంది, హైరింగ్ అయితే నడుస్తుంది అనమాట. సో దీంట్లో మనకు ఎంత వస్తుంది, ఎక్స్పెక్టెడ్గా డైలీ ఆర్డర్స్, హౌ మెనీ ఆర్డర్స్ ఉంటుంది అండ్ ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. డైలీ మనకు ఒక వన్ వాష్రూమ్ క్లీనింగ్ అనేది మనకు 400 రూపీస్ వస్తుంది. 400 వేసుకున్నా కానీ డైలీ మనకు ప్రతిరోజు గ్యారంటీగా 5 to 8 వాష్రూమ్ అనేది ఇస్తారు. డైలీ 5 to 8 వాష్రూమ్. అలాంటి మీరు డైలీ అనేది ఒక 5 వాష్రూమ్ చేసినా కానీ మీకు 2,000 రూపీస్ వస్తుంది. అలా మీరు డైలీ 6 చేసినా కానీ 2,400. అలా మీకు ఎంత ఎర్నింగ్ చేస్తే, ఎంత మీరు క్లీనింగ్ చేస్తే అంత మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో మనలో చాలా మంది అనే హార్డ్ వర్కర్స్ ఉంటారు, చాలా వేరే పనులు అయితే చేసుకుంటున్నారు కదా. సో చాలా మందికి హార్డ్నెస్ అనేది ఉంటుంది, చాలా మంది కష్టపడే వాళ్ళు ఉంటారు. సో మీకు డబ్బులు కావాలంటే ఏదో ఒకటి కష్టపడుతూ ఉంటారు కదా. అలాంటిది మనం ఇక్కడ ఎర్నింగ్, అదే మీ కష్టం అనేది ఇక్కడ పెడితే చాలా ఎర్నింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో డైలీ, సో అది కూడా మనకు డైలీ అనేది 1,500 నుంచి 2,500 వరకు ఎర్నింగ్ జరుగుతుంది కంపల్సరీగా. సో 1,500 నుంచి 2,500 అయితే ఇది మనకు కూడా మంత్లీ కాకుండా ఎవ్రీ 2 days అనేది పే అవుట్ ఉంటుంది. ఎవ్రీ 2 days అంటే ఈ రోజు రేపు చేస్తే ఎల్లుండి అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అమౌంట్. ఎవరికి కంపెనీకి అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతి జావాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఏం ఇష్యూ అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ మనకు బ్యాంకులో అనేది క్రెడిట్ అయిపోతుంది. అది కూడా మార్నింగ్ 10 to 11 కానీ 12 లోపే మనకు క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి మంత్లీ మనం చూసుకున్నట్టయితే 40 నుంచి 50 వరకు మనకు కంపెనీ అనేది గ్యారంటీ ఇస్తుంది. సో దానికంటే మీరు ఎక్కువ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు, దానికంటే తక్కువ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీ ఎర్నింగ్ పైన, మీరు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో అదే విధంగా మనం దీనికి ఎలా జాయినింగ్ అవ్వాలి అండ్ దీనికి ఏమైనా పేమెంట్ అనేది ఏమైనా పే చేయాలా, ఏమైనా రిక్రూట్మెంట్ అనేది ఉంటుందా, సో దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ ఏమైనా సంబంధం, దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ దీనికి కంపెనీ అనేది మనం అర్బన్ కంపెనీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది దగ్గర అయితే ఉంది కదా. సో మీరు ఎక్కడి నుంచి అయినా నాకు కాల్ చేయండి, మీకు అనేది నేను అర్బన్ కంపెనీ ఎక్కడైతే ఉందో సో నేను లొకేషన్ అని మీకు సెండ్ చేస్తాను అండ్ అక్కడ ఆఫీస్ ఉండే నంబర్స్ కూడా నేను సెండ్ చేస్తాను అనమాట. సో మనకి ఇప్పుడు నేను అయితే హైదరాబాద్ గురించి ఇంకా చెప్తున్నాను. సో హైదరాబాద్లో మనకు మాదాపూర్లో అయితే ఆఫీస్ అయితే ఉంది అనమాట. సో కింద అయితే ఆఫీస్ లొకేషన్ కూడా ఉంటుంది, నంబర్స్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీకు కాల్ చేసి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో దీనికి అనేది ఎలా జాయినింగ్ అవ్వాలి, ఫస్ట్ అయితే మన ఆఫీస్లో వచ్చేసి, సో ఫస్ట్ అనేది మనకి ఇంటర్వ్యూలో అనే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మనకు ఏమేమి చెప్పాలి, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి ఫస్టే మనకు మీకు ఎవరైతే జాయినింగ్ కోసం వస్తారో వాళ్ళకి ముందే చెప్పేస్తాం అనమాట. సో మీ ఇంటర్వ్యూలో ఎలా మీకు ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి ఉండాలి అని చెప్పేసి, ఏమైనా చదువుతో సంబంధం అని చెప్పేసి ఫస్టే మీకు ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీకు ట్రైనింగ్ అయితే పంపిస్తాం అనమాట. సో ఆ ట్రైనింగ్లో అనేది మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి, అంటే మీ గురించి అడుగుతారు. సో మీరు ఏం వర్క్ చేసేవారు అండ్ ఏమైనా చదువుకున్నారా లేదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. అలాంటికి ఈజీగా మనం సమాధానం అని చెప్పేస్తాం. అదే కాకుండా దీంట్లో ఫస్ట్ 1 day ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1,500 అని పే చేస్తాం. ఈ 1,500 దేనికోసం అంటే ఐడి అనేది ఓపెనింగ్ కోసం. సో ఈ ఐడి ఓపెనింగ్లో ఏమేమి వస్తుంది, ఈ ఐడి ఓపెనింగ్లో అనేది మనకు ఇలాంటి 2 t-shirts అనేది వస్తుంది, 2 t-shirts వస్తాయి. అండ్ అదే కాకుండా మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు జరుగుతుంది, ఈ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. సో దీనికోసం అనేది మనం రిచెస్ట్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ హౌసెస్లోనే మనం వెళ్తాం అనమాట. మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదని కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అంతా మీకు హైరింగ్ అనేది చేసుకున్నప్పుడు దీనికోసం ఏదైతే కంపెనీ అయితే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. సో అదే విధంగా దీంట్లో 3 days ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. అదే కాకుండా దీంట్లో మనకు బ్యాగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇది 1 day ఇంటర్వ్యూ అయిపోయింది, 1,500 కూడా పే చేసాం. అది కూడా పే చేసి ఎవరికి హ్యాండ్ త్రూ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్బన్ కంపెనీ యొక్క యాప్ ఉంటుంది, అప్లికేషన్, అందులోనే మీరు పే అనేది చేస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత మనకు 4 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ 4 days ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఓకేనా. 4 days ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్. సో దాని తర్వాత ఏదైనా సరే మనం యొక్క చిన్న వర్క్ అనేది చేయాల్సి ఉంటే మన ఎక్విప్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే తాపి మేస్త్రి అయినా కానీ అతను తాపి కానీ కోలమా అని కానీ ఏదో ఒకటి ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది కదా.
సో అది చేయాలంటే వర్క్ ఏదో ఒక ఎక్విప్మెంట్ అనేది కావాలి. సో దీంట్లో కూడా మన వర్క్ చేయడానికి ఎక్విప్మెంట్ కావాలి. సో మిషనరీస్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, స్క్రబ్బర్స్, గ్లౌజెస్, బ్రషెస్, అలాంటి చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. సో మనకు ఒక కిట్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఒక కిట్ బాక్స్ ఉంటుంది. దాంట్లో 52 ఐటమ్స్ వస్తాయి అనమాట. మనకు రీసెంట్ వీడియోలో మీరు చూసినట్టయితే దాంట్లో నేను ఎక్విప్మెంట్స్ అనే కదా, ఎక్విప్మెంట్స్ విత్ ప్రైజెస్తో సహా మీకు తెలిపాను. సో అలా మీకు ఎక్విప్మెంట్ గురించి కావాలంటే ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. పైన ఎండ్ స్క్రీన్లో లేదా పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను అనమాట. సో అక్కడ నుంచి మీరు ఫుల్ వాచ్ అనేది చేయొచ్చు. సో ఎక్విప్మెంట్ అనేది ఎంత టోటల్ 14,800 రూపీస్. 14,800 రూపీస్లో ఒకవేళ మీ దగ్గర ఫుల్ అమౌంట్ ఉందనుకో, ఫుల్ అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మీ దగ్గర ఫుల్ అమౌంట్ లేదు, సో ఎవరైనా సరే చాలా మంది కష్టపడే వాళ్ళ దగ్గర అమౌంటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతగానో అమౌంట్ అయితే ఎవరైతే పెట్టలేరు. సో అందుకోసం మన అర్బన్ కంపెనీ అనేది మీకు ఎలాంటి సివిల్తో సంబంధం లేకుండా, బ్యాంక్తో సంబంధం లేకుండా మనకు అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బ్యాంక్ షూరిటీ తీసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాంటప్పుడు లోన్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 11,800 రూపీస్. ఈ అమౌంట్ లోన్గా ప్రొవైడ్ చేస్తే మీరు అనేది ఎంత కట్టాలంటే అది కూడా ఓన్లీ 3,000 రూపీస్. ఇది కూడా ఎప్పుడు ఫస్ట్ అనేది పే చేయం, లాస్ట్ 4th డే మీరు కన్ఫర్మ్ అయినప్పుడు అనేది 3,000 అని పే చేస్తాను. అదే కాకుండా ఒకవేళ నేను కన్ఫర్మ్ కాలేదు, ఫస్ట్ ఒక 1,500 పే చేశాను, దాని తర్వాతనే నేను డిస్కంటిన్యూ అయినా, అంటే నేను ఏదో ఒక కారణాల వల్ల వెళ్ళలేదు, సో ఇంకా నేను జాయిన్ అయ్యే ఉద్దేశం కూడా లేదు అనుకుంటే మీరు ఫస్ట్ కట్టిన 1,500 ఉంటుంది కదా, ఈ 1,500 అనేది మీకు వితిన్ 1 వీక్లో అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్నా? సో ఇది వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు చాలా మంది కూడా వేరే ఇంటర్వ్యూకి వెళ్తారు, ఒక 2,000, 1,500, ఒక 3,000 అనేది కడతారు. సో అక్కడ ఏమవుతుందంటే ఆ అమౌంట్ అదే వరకు చేస్తారు, ఆ అమౌంట్ అనేది అదే ఉంచుకుంటారు అనమాట. సో ఇక్కడైతే ఇలాంటిది ఉండదు. సో మెయిన్గా క్లియర్లీ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో అర్బన్ కంపెనీ నిజమేనా? సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇది ఫేక్ అయితే కాదు కదా అని చెప్పేసి. సో ఫేక్ అయితే కాదు, మీకు చాలా దగ్గర ఉంది, ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్ అవుతుంది అనమాట. మనకు ఆల్ ఓవర్ ఇండియా అంటే మీరు అర్థం చేసుకోండి, లేకపోతే మీకు గూగుల్ అయినా సెర్చ్ చేయండి అర్బన్ కంపెనీ అని. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ అంత 40 నుంచి మనకు 50K వరకు ఎర్నింగ్ చేసుకోవడానికి అసలు మనకు ఏం కావాలి? సో మనం దీనికి ఏమైనా డిగ్రీలో ఉండాలా, ఎంతైనా చదువుకోవాలా అనే విషయానికి వస్తున్నట్టయితే, సో దీనికి మనకు ఎలిజిబిలిటీ వచ్చేసరికి 20 years నుంచి 40 years, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. సో వాళ్ళకైతే ఏదో ఒక లాంగ్వేజ్, సో వాళ్ళు మనకు 5th ఫెయిల్ అయినా పర్లేదు, బట్ ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం వచ్చి ఉండాలి, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఒక బైక్ ఉండాలన్నమాట. సో ఇవే అనమాట ఎలిజిబుల్ అయితే వాళ్ళైతే మనకు 40 నుంచి 50K వరకు, దానికంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు, దానికంటే తక్కువ కూడా సంపాదించవచ్చు. ఇంత అయితే మనకి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ చెప్పానో వాళ్ళకి మాత్రం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వెంటనే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కావండి, మీకు లొకేషన్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఎవరికైతే జాబ్ లేక చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో డూ సబ్స్క్రైబ్ నౌ.